హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా అయితే అందరికి నమస్కారం అండి. మరొక ఇంట్రెస్టింగ్ అప్డేట్తో నేను మీ ముందుకు రావడం జరిగిందండి. సో అప్డేట్ ఏంటి అనే విషయానికి కనుక వచ్చినట్లయితే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి దివ్యాంగులకి సంబంధించి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఒక అదిరిపోయే శుభవార్త అయితే తెలియజేయడం జరిగిందండి. ఆ శుభవార్త ఏంటి అనే విషయానికి కనుక వచ్చినట్లయితే, ఏపీలో ఉన్నటువంటి దివ్యాంగులకు సంబంధించి 7 రకాల వరాలను ఇస్తున్నట్లయితే సమాచారం అండి. త్వరలో 7 రకాల వరాలను దివ్యాంగులకు అందజేస్తున్నట్లయితే సమాచారం. ఆ 7 రకాల వరాలు ఏంటి? ఈ వరాల ద్వారా లబ్ధిదారులకు ఎటువంటి లబ్ధి చేకూరేటువంటి అవకాశం ఉంటుంది అనేటువంటి పూర్తి సమాచారం తెలియజేస్తాను. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే మీకు పూర్తి సమాచారం అర్థమవుతుంది. మన ఛానల్లో ఉన్న ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ చూసి కంటెంట్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. సో ఇక లేట్ చేయకుండా డైరెక్ట్గా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. వీడియోలో భాగంగా ముందుగా చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగులు ప్రకటించిన 7 వరాలు ఏంటి అనేటువంటి పూర్తి సమాచారం ముందుగా తెలియజేస్తానండి. ముందుగా చూసుకున్నట్లయితే దివ్యాంగులకు సంబంధించి ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం సౌకర్యం కల్పించబోతున్నట్లయితే సమాచారం అండి. దీనితో పాటు స్థానిక సంస్థలు, పబ్లిక్ సెక్టర్ సంస్థల్లో ఒక్కొక్కరికి నామినేషన్ చేసే అవకాశం కల్పించబోతున్నట్లయితే సమాచారం. సబ్సిడీ పథకం పునరుద్ధీకరణ చేస్తున్నట్లయితే సమాచారం. క్రీడా కార్యక్రమాల్లో పథకాలు వర్తింపు. ఎవరైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా దివ్యాంగులు ఉన్నారో వారికి సంబంధించి క్రీడా కార్యక్రమాల్లో పథకాలకు వర్తింపు చేసేలా చర్యలు తీసుకుంటున్నట్లయితే సమాచారం. ప్రభుత్వ హౌసింగ్ పథకంలో గ్రౌండ్ ఫ్లోర్లో దివ్యాంగులకు ఇల్లు కేటాయించేలా చర్యలు తీసుకున్నట్లయితే సమాచారం. బాపట్ల బాధితులకు డిగ్రీ కాలేజీలు, అదేవిధంగా రాజధానితో పాటు ప్రతి జిల్లాలో దివ్యాంగ భవన్ నిర్మిస్తున్నట్లయితే సమాచారం అండి. ఈ విధంగా దివ్యాంగులకు సంబంధించి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం 7 రకాల వరాలను ప్రకటించడం జరిగింది. ఈ 7 రకాల వరాలను త్వరలో అమలు చేస్తున్నట్లయితే సమాచారం అండి. 7 రకాల వరాల్లో భాగంగా ముందుగా ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం సౌకర్యం అనేది కల్పించబోతున్నట్లయితే సమాచారం. ఈ పథకానికి సంబంధించి వచ్చిన తాజా సమాచారాన్ని 1 by 1 అయితే నేను మీకు ముందుగా తెలియజేస్తానండి. ముందుగా చూసుకున్నట్లయితే ఇప్పటి వరకు మహిళలకు మాత్రమే అందుతున్న ఏపీఎస్ ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సదుపాయాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి దివ్యాంగులకు వర్తింపు చేసేలా చర్యలు తీసుకుంటున్నామని సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ఒక సమావేశంలో తెలియజేయడం జరిగిందండి. సో ఓకేనా, ఈ పథకానికి సంబంధించి వచ్చిన తాజా సమాచారాన్ని 1 by 1 అయితే నేను మీకు తెలియజేస్తాను. ముందుగా చూసుకున్నట్లయితే ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 2 లక్షల మంది దివ్యాంగులకు మేలు చేకూరుతుంది అనేది సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే తెలియజేయడం జరిగిందండి. సో ఓకేనా, దివ్యాంగులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం సౌకర్యం కల్పిస్తామని సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే రీసెంట్గా ప్రకటించడం జరిగింది. రాష్ట్రంలో దాదాపు 2 లక్షల మందికి మేలు చేకూరుతున్నట్లయితే సమాచారం అండి. ప్రస్తుతానికైతే వీరందరికీ టికెట్ ఛార్జీల్లో 50% రాయితీ ఇస్తున్నట్లయితే సమాచారం. త్వరలో పూర్తిగా రాయితీని ప్రకటిస్తున్నట్లయితే సమాచారం అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి దివ్యాంగులు ఉచితంగా ప్రయాణం చేసే సదుపాయాన్ని సీఎం చంద్రబాబు నాయుడు గారు త్వరలో అమలు చేస్తున్నట్లయితే సమాచారం. సో వీటికి సంబంధించి త్వరలో దివ్యాంగులకు పాసులు అందిస్తున్నట్లయితే సమాచారం అండి. ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి దివ్యాంగులకు 4 రకాల పాసులను అందజేస్తున్నట్లయితే సమాచారం అండి. 40% శారీరక వైకల్యం ఉంటే ఒక పాసు, అదేవిధంగా 100% వినిపించకపోవడం వల్ల అంటే వినికిడి లోపం ఉంటే వారికి ఒక పాసు, అదేవిధంగా 100% అద్వత్వం ఉంటే వారికి ఒక పాసు, అదేవిధంగా 69% కంటే తక్కువ ఐక్యూతో మానసిక వైకల్యం ఉంటే వారికి ఆర్టీసీ పాసులు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో ఇస్తున్నట్లయితే సమాచారం అండి. వీరికి పల్లె వెలుగులు, అదేవిధంగా అల్ట్రా పల్లె వెలుగులు, ఎక్స్ప్రెస్, అదేవిధంగా అల్ట్రా డీలక్స్ సర్వీసుల్లో 50% ఛార్జీ వసూలు చేస్తున్నట్లయితే సమాచారం. మిగిలిన సగం రాయితీగా ఇస్తున్నట్లయితే సమాచారం అండి. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సపోజ్ మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే మీరు ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి ప్రయాణించేటప్పుడు మీ యొక్క టికెట్ ధర 100 రూపాయలు కనుక ఉన్నట్లయితే ప్రభుత్వం 50% రాయితీతో 50 రూపాయలు మాత్రమే తీసుకోవడం జరుగుతుంది. మిగతా 50% మీరు చెల్లించాల్సి ఉంటుందండి. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తంగా 2 లక్షల దివ్యాంగుల పాసులు అందిస్తున్నట్లయితే సమాచారం అండి. ఈ దివ్యాంగుల పాసులకు సంబంధించి రాయితీ రూపంలో ఆర్టీసీ ఏటా 188 కోట్లు ఖర్చు చేస్తున్నట్లయితే సమాచారం అండి. వీరిలో 30 నుంచి 40% మహిళలు ఉన్నారనైతే సమాచారం. ఈ మహిళలందరికీ ఆగస్టు 15వ తేదీ నుంచి ఉచిత ప్రయాణం అమల్లోకి వచ్చిందనైతే సమాచారం అండి. ఇప్పుడు దివ్యాంగులైన మగవారికి కూడా ఉచిత ప్రయాణం సదుపాయాన్ని కలిగిస్తున్నట్లయితే సమాచారం. సో ఓకేనా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరి దివ్యాంగ కేటగిరీకి సంబంధించి పురుషులు ఉన్నారో సో వారికి కూడా ఉచిత ప్రయాణం కల్పించే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తున్నట్లయితే సమాచారం అండి. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే రాష్ట్రంలో వికలాంగుల పింఛన్లు పొందుతున్న వారు 7.68 లక్షల మంది ఉన్నారనేది సమాచారం అండి.
మరో 24,000 మంది పూర్తిగా మంచానికి వీల్ చైర్కి పరిమితమై పింఛన్లు పొందుతున్నట్లయితే సమాచారం. అయితే ఏటా సగటున 2 లక్షల మంది మాత్రమే ఆర్టీసీలో దివ్యాంగుల పాసులు పొందుతున్నట్లయితే సమాచారం అండి. ఇప్పుడు ఉచిత ప్రయాణం సౌకర్యం కల్పించడం జరుగుతుంది కాబట్టి ఈ పాసుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు ప్రభుత్వం అయితే అంచనా వేస్తున్నట్లయితే సమాచారం. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి దివ్యాంగులకు ఏపీ ప్రభుత్వం అయితే ఉచిత ప్రయాణం అనేది కల్పించుతున్నట్లయితే సమాచారం అండి ఆర్టీసీ బస్సుల్లో అయితే. సో ఓకేనా, ఈ పథకానికి సంబంధించి వచ్చిన తాజా సమాచారాన్ని 1 by 1 అయితే నేను మీకు తెలియజేశాను అనుకుంటున్నాను. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ వీడియోకి లైక్ చేయండి. ఈ వీడియోని మీ మిత్రులకు అదేవిధంగా ఫ్యామిలీ మెంబర్స్కి ఖచ్చితంగా షేర్ చేయండి, వాళ్ళు కూడా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు. ఈ వీడియో మీరు ఎండ్ వరకు చూస్తుంటే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు జై హింద్.